మీరు మాట కమిషనర్ గారితో చెప్తే ఆ ఎంఎంఎస్ బయటకు వస్తుంది. ఏంటి కమిషనర్ కి ఫోన్ చేస్తావా? ఏదైనా తేడా జరిగిందో నా శవాన్ని చూస్తావు. దీనికోసమా? తేజ నాకు 4 సార్లు ఫోన్ చేశాడు. ఏమో సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తే ఈ ఎంఎంఎస్ వచ్చింది. మీరు 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 ఏది చెప్తే అది చేస్తాను మేడం. షూర్? ఒట్టు మేడం. గుడ్. త్వరలో నీకు ప్రమోషన్ వస్తుంది. సాయంత్రంలోగా మీ ఇంటికి పార్సిల్లో డబ్బు వస్తుంది. నేనేం చేయాలి మేడం? మా అల్లుడు కృష్ణకొచ్చిన ఒరిజినల్ ఎంఎంఎస్ డిలీట్ చేసి ఒక ఫేక్ ఎంఎంఎస్ పెట్టాలి. కానీ మేడం, కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. నువ్వు నేను చెప్పింది చెయ్యి. సరే మేడం. సార్, ఫోను. ఓ సారీ. మీ ఫ్రెండ్ ఇలాంటి ఎంఎంఎస్ ఎందుకు పంపించాడో తెలీదు. ఎంక్వైరీ చేయమంటారా సార్? వద్దు, నేను ఇంకా బయలుదేరుతాను సార్. థ్యాంక్ యూ. తేజ ఇలాంటి ఎంఎంఎస్ ఎందుకు పంపాడు? దీనికోసం 4 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? దాని మీనింగ్ ఏంటి? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఐని మేనేజ్ చేసావు కదూ. నువ్వు బ్రిలియంట్ మాయా. ప్రమాదాన్ని ముందే పసికట్టి వాణ్ణి కొనేసావు. ప్రమాదం ఇంతటితో పోలేదు. ఆ మొబైల్ రూపంలో ఇంకా ఉంది. ఆ నవీనను చంపైనా సరే మొబైల్ సంపాదించాలి. అది కృష్ణ కంటపడితే మన కష్టమంతా వృధా అవుతుంది. పదండి. పదండి, రండి. ఇషిక, ఇప్పటి వరకు కృష్ణకు ఎంఎంఎస్ గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాం. కానీ ఆ మొబైల్ కృష్ణ చేతికి దొరికితే ఇకంతే. కృష్ణకి ఈ విషయం తెలియకముందే దాన్ని నాశనం చేయాలి. నాశనం చెయ్యాలంటే ముందా ఫోన్ ఎక్కడుందో నవీన చెప్పాలి కదా మాయా. చెప్పకపోతే ఈ రోజు నా చేతిలో చస్తుంది. ఆగిషిక, వాళ్ళిద్దరిని చంపే ప్రయత్నం నేనెప్పుడో చేశాను. కానీ వాళ్ళన్నిటికీ తెగించున్నారు. కానీ నవీన సెంటిమెంటల్ ఫూల్. దాన్ని సెంటిమెంట్తోనే కొట్టాలి. ఓకే మమ్మీ, మేము ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్ళి మాట్లాడు. ఏంటి నవీన ఇలా అయిపోయావు? నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. ఇప్పటికైనా చెప్పు నవీనా, ఆ మొబైల్ ఎక్కడుందో ఒక్క మాట చెప్పు. ఒకే ఒక్క మాట. ఒక ఫ్రెండ్గా అడుగుతున్నానే. ప్లీజ్ నవీనా చెప్పు,
ఒక ఫ్రెండ్లా ఆలోచించుంటే మమ్మల్ని ఇలా బాధ పెట్టేదానివే కాదు. కృష్ణుని మోసం చేసేదానివి కూడా కాదు. అయ్యో, ఇదంతా కృష్ణ మీద ప్రేమతోనే చేశాను తప్ప కృష్ణని మోసం చెయ్యాలని చేయలేదు. ఇప్పుడు ఆ వీడియో గురించి కృష్ణకి తెలిస్తే కృష్ణ నాకు దూరం అవుతాడు. నవ్వినా మాకు అదే కావాలి. కృష్ణ నీకు దూరం కావాలి. తను ప్రేమించిన గౌతమికి దగ్గర కావాలి. అందుకే మమ్మల్ని చంపినో ఏం చేసినా చెప్పము. నీకు చేతనైతే మమ్మల్ని ఇప్పుడే చంపే ఇష్క. మేం సిద్ధంగా ఉన్నాం. చంపే ఇష్క, చంపే. అవును శిఖ, మమ్మల్ని చంపే. ఈ నరకం కన్నా మాకదే మంచిది. మమ్మల్ని చంపే శిఖ, చంపే. ఏంటి బతిమలాడుతున్నానని ఎక్కువ చేస్తున్నావా? మీ సంగతి ఇలా కాదు, చెప్తా. మీ సంగతి చెప్తా. సారీ తేజ, ఇదంతా నా వల్లే. ఇంకోసారి ఆ మాట అనుకున్న వినా, నీకోసం నేను దేనికైనా సిద్ధమేనని ఇంతకుముందే చెప్పాను. ప్లీజ్ ఇంకోసారి ఆ మాట అంటే నా మీదొట్టే. మమ్మీ, నవీనను తేజను చంపేస్తాను. అది పూర్తిగా మారిపోయింది. దానికి మనకంటే ఆ తేజగాడు ఎక్కువ అయిపోయాడు. వాళ్ళిద్దరిని వెంటనే లేపేద్దాం. చంపడం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు వాళ్ళని చంపామనుకో, ఫోన్ గురించి మనకు తెలిసే అవకాశం పోతుంది. అలాగని నిజం చెప్పకుండా ఉంటే వీళ్ళ కాపలా కాస్తూ ఉండాలి మనం. వీళ్ళిద్దరూ మన టార్చర్ని కూడా బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నారు. చేయనువు, ఎన్ని రోజులు చేస్తారు? దేవుడు మనిషికిచ్చిన భయాల్లో మొదటిది ప్రాణభయం. 4-5 రోజులు పోతే వాళ్లే నిజం చెప్తారు. లేదంటే నిజంగానే పైకి పోతారు. నాకొకటి అనిపిస్తుంది మమ్మీ, వాళ్ళిద్దరూ కలిసుండగా ఆ నిజం ఎప్పటికీ చెప్పరు. నువ్వు వాళ్ళిద్దరిని ఒకే చోటుంచి తప్పు చేశావు. ఏ ప్రేమికులైనా దూరంగా ఉంటే ఎడబాటు, కానీ ఇలా దగ్గరుంటే కాదు. నీకు తెలియకుండా నువ్వే వాళ్ళకి ప్రైవసీ కల్పించావు. ఇంతకన్నా వాళ్ళకి ఇంకేం కావాలి మమ్మీ? నువ్వు చెప్పింది నిజమే శిఖ. వాళ్లను విడదీసి వేరువేరుగా ఉంచితే వాళ్ల మధ్య దూరం తపనా పెరిగి ఆటోమేటిక్గా నిజం బయటకొస్తుంది. తలుపు తీసే ఉందే. శత్రు, శాలిని, శత్రు, అమ్మా శాలిని. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంట్లో ఎవరు లేరా ఏంటి? శత్రు, అమ్మా శాలిని. పెద్దమ్మా,
పెద్దమ్మా ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. బాగున్నారా? ఆ పెద్దనాన్నొచ్చారా? రాలే తల్లి, నువ్వెలా ఉన్నావు? నాకే, నేను చాలా బాగున్నాను పెద్దమ్మా. అన్నయ్య ఉన్నాడా ఇంట్లో? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఓ సరే కూర్చోండి పెద్దమ్మా, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. ఆ ఇప్పుడు కాఫీలు టీలు ఎందుకులేమ్మా, నాకు అసలే టైం లేదు. ఇంకా చాలా మందిని పిలవాలి. ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు అన్నయ్య తప్పకుండా రావాలి. అలాగే. ఎవరి శాలిని? వీడిక్కడున్నాడా? ఇక్కడేం చేస్తున్నాడు? అది తన పేరు వినయ్, చాలా మంచివాడు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. వీడి పేరు వినయ్ కాదమ్మా, ఇంద్ర. వీడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? నిన్ను నమ్మి నీతో వచ్చిన వాళ్ళని మోసం చేస్తావా? నీచుడా, నీ పాపాలకు అంతే లేదురా. అక్కడ దాన్ని చంపేసి ఇక్కడ దీని గొంతు కోయడానికి రెడీ అయ్యావా? నిన్ను చచ్చిరోడా, ఇంకా ఎంతమంది మోసం చేస్తావురా? పెద్దమ్మా కొట్టకు, తను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు పెద్దమ్మా. వీడు మారడమ్మా, మారినట్టు మిమ్మల్ని మాయ చేస్తాడు. వీడు ఇంద్రజాలికుడే, ఎవరినైనా మాయ చేయగలడు. వీడు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రాలేదే, ఏదో కొత్త ప్లాన్ తో వచ్చాడు. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు దుర్మార్గుడా. పెద్దమ్మా చెప్పరా, ఎంతమందిని మోసం చేస్తావురా? చెప్పు, చెప్పరా, చెప్పు. అదేం లేదు పెద్దమ్మా, నేను చెప్పేది నిజం. తను నిజంగానే పూర్తిగా మారిపోయాడు. వీడు మేకతోలు కప్పుకున్న పులే, ఎప్పటికీ మారడు. ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను, ఇక్కడే ఉన్నాడని తెలిస్తే ఈ పాటికి వీడిని జైలుకి పంపించుండేదాన్ని. ఉండు చెప్తా. హలో, నేనయ్యా మీ అత్తయ్యని. ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నానంటీ, చెప్పండి. నువ్వు త్వరగా బయలుదేరి శత్రువు ఇంటికి రా కృష్ణ. ఎందుకంటే ఆ ఇంద్రాగాడు ఇక్కడ శత్రువు ఇంట్లో ఉన్నాడు. వాడు శత్రువుని శాలిని కూడా మోసం చేస్తున్నాడు. అయ్యో, ఏంటంటే మీరు మాట్లాడేది? ఇంద్రగాడు శత్రు ఇంట్లో ఉన్నాడా? అవును నాయనా, అమాయకులైన ఆడపిల్లలు వీడి మోసానికి బలైపోతున్నారు. అయ్యో, ఇంకొంచెం ఆలస్యమైతే ఆ కోవలో మన శాలిని కూడా ఉండేది. కాదు పెద్దమ్మా, ఇలాంటి వాళ్ళు మనుషుల మధ్య తిరగడం అంత మంచిది కాదు. నువ్వు త్వరగా రా కృష్ణ. నేను వెంటనే వస్తున్నాను, వాడు తప్పించుకోకుండా చూడండి. నా మాట విను పెద్దమ్మా. నువ్వు ఉండు, నువ్వెన్ని చెప్పినా నీ మాట విన్నావు. రేయ్, ఈ రోజు నా చేతిలోంచి తప్పించుకోలేవు.
ఎవరో పాపం దెబ్బలతో పడిపోయినట్టున్నాడే. ఇతనేమిటి ఎలా పడున్నాడు? ఏమైంది ఇతనికి? అసలు ఇతను అతనేనా? మీరు నమస్తే అండి. నమస్తే. నా పేరు విజయ్. మీతో పని నుండి వచ్చాను. లోపలికి రండి. కూర్చోండి. ఐఎమ్ సారీ అండి. మీ అమ్మాయి కదూ? అవును బాబు. నీకెలా తెలుసు? మీ అమ్మాయి డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడున్న ఎస్ఐ గారు చెప్పారు. నేను మా వదిన కోసం వెతుకుతున్నాను సార్. చనిపోయిన మీ అమ్మాయి పక్కన ఉన్న బ్యాగ్ మా వదినదేనండి. అంటే గౌతమి మీ వదిన? అవునండి. మా అన్నయ్య చనిపోయారు. మా వదినకి చిన్న బాబు కూడా ఉన్నాడు. ఇంట్లో చిన్న గొడవై ఇల్లు వదిలి వచ్చేశారు. అయ్యో పాపం. చాలా మంచి అమ్మాయి. చూడగానే ఏదో సమస్యలో ఉందనుకున్నాను. నా వల్లే పాపం తనకు యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి మా ఇంటికి తీసుకొచ్చాను. మా అమ్మాయి గౌతమి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నేను పని మీద రాజస్థాన్ వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఇంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగిందో మీ అమ్మాయి మీకేమైనా ఫోన్ చేసి చెప్పిందా? లేదు. ఎంత బిజీగా ఉన్నా ఉదయం సాయంత్రం తప్పకుండా ఫోన్ చేసేది. తను చేయిపోయేసరికి నేనే ఫోన్ చేశాను. ఫోన్ పనిచేయలేదు. మా వదిన మీకేమైనా చెప్పిందా? ఆవిడెక్కడుంటుందో ఆ వివరాలు ఏమైనా? లేదు బాబు. నేను ఎంత అడిగినా మీ వదిన తన గురించి చెప్పలేదు. తన మనసు కుదురుపడ్డాక తనే చెబుతుందిలే అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది, మా అమ్మాయి మీ వదిన ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకుని ఉండాలి. ఆ ప్రమాదంలోనే నా కూతురు చనిపోయి ఉండాలి. మీ వదిన ఏమైందో తెలీదు. విజయ్, విజయ్, బాబు విజయ్, 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 విజయ్. పాపం తన వద్దని వెతుక్కునే ప్రయత్నంలోనే ఇతనికి ఎలా జరుగుంటుంది. ఇంకెన్ని ప్రమాదాలు పొంచున్నాయో ఏమో. ఇతను ఇక్కడ ఉండడం మంచిది కాదు. హెల్ప్, హెల్ప్. వచ్చుంటాడు.
నువ్వు ఉండమ్మా, వాడికి ఆ శాస్త్రి జరగాల్సిందే. కొట్టని. రేయ్, ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? నిన్నిక బతకనివ్వను. కొట్టు. రేయ్, నీకు ఉరిశిక్ష పడేలా చేస్తాను. అతను చాలా మంచివాడు. ఏంటి వీడు మంచివాడా? వీడి గత చరిత్ర తెలిస్తే నువ్వు వీడిని చీదరించుకుంటావు, వీడి మొహాన ఉమ్మేస్తావు. అసలు లేదు వీడిని బావా, అతని గతంలో ఏదైనా కానీ ఇప్పుడు చాలా మంచివాడైపోయాడు. వీడు మంచివాడా? వీడు మంచివాడా? వీడు మంచివాడా? వీడు మంచివాడా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? వినయ్ని పెద్దమ్మ బావగారు వచ్చి కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.